మరి 14వ వార్డు నుంచి బీజేపీ పార్టీ కౌన్సిలర్గా పోటీ చేస్తున్న బ్రహ్మదేవర రవిశంకర్ గారు ప్రస్తుతం ప్రచారం చేస్తూ మరి రోడ్డు మీద ఈరోజు 5 గంటలకు ముగిసిన సందర్భంలో ఎలా ఉంది వాళ్ళ ప్రచారం తెలుసుకుని చెప్పండి రేపటి గారు. అందరికీ నమస్కారం. నా పేరు బ్రహ్మదేవర రవిశంకర్. మా గ్రామము నెగ్రేకల్, నల్లగొండ జిల్లా. ప్రథమంగా మొదటిసారి మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నవి. 14వ వార్డుకు బీజేపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నేను ఖచ్చితంగా నీతిగా నిజాయితీగా ఎలాంటి డబ్బులు పంచకుండా, ఎలాంటి పైసలు పంచకుండా, ఎలాంటి ప్రలోభాలు లేకుండా స్వచ్ఛందంగా ప్రజల అభిష్టం మేరకు గెలవబోతున్నాను. నేను గెలిచిన తర్వాత మా నెగ్రేకల్ గ్రామంలో, మా వార్డులో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి కష్టాలు ఉన్నాయో, ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణం నేను వెళ్ళి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేస్తాను. నేను ఒక నాయకుడి కాదు, సేవకుడిగా మీ ముందుకు వస్తున్నా. నా పేరు బ్రహ్మదేవర రవిశంకర్. నన్ను ఆశీర్వదించండి. మన 14వ వార్డు అభివృద్ధికి విజయం సాధించి అవకాశం ఇచ్చండి. మరియు ఇది కాక గత 70 సంవత్సరాల నుంచి నెగ్రేకల్లో 40,000 మంది జనాలు ఉన్నారు. ఎంతోమంది నాయకులు, ఎన్నో రకాల పార్టీలు వస్తున్నారు, పోతున్నారు. లోకల్లో ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు, చాలా మంది అధికారులు ఉన్నారు. అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. హిందువు చనిపోతే ఒక వ్యక్తిని దహనం చేస్తానికి జాగలేదు. కొన్నిసార్లు చీకట్లో హిందువులని దహనం చేస్తే ఆ బూడిద నాదా నీదా అని తెలియక ఒకరిది బూడిద ఒకరు తీసుకెళ్ళి అది వానిదో కాదో తెలియదు, పక్కింటుందో తెలియదు. అలాంటి బొక్కలను కూడా తెలియక తీసుకుపోయి కాశీలో కలిపి వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఆ సమస్యను నేను గ్రహించి మేము కొంతమంది మిత్రులము 40 లక్షల రూపాయలు వసూలు చేసి 1.5 ఎకరం హిందూ శ్మశాన కాష్టాల గడ్డ 2016 నుంచి 2020 వరకు కరోనా టైంలో కూడా మేము మే వరకు పని చేసి ఈ చేసిన పనిని గ్రామానికి ఉపయోగపడాలని చెప్పేసి మా గ్రామ పంచాయతీ గారికి అప్పచెప్పి ఇది ప్రజల కోసం మన గ్రామానికి ఉపయోగపడాలని చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు రేపు భవిష్యత్తులో ప్రతి ఒక్కటి కూడా చేస్తానని హామీ ఇస్తూ నేను మీ ఇంటి వద్దకు వస్తాను, మీ సమస్య మీద పోరాడతాను, దేనికైనా రెడీ, సేవ చేస్తానికి జాగ్రత్తగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. గెలిపించవచ్చిందిగా ప్రార్థన. కౌన్సిలర్గా పోటీ చేస్తున్నటువంటి మీరు మొదటిసారిగా కౌన్సిలర్గా ఏర్పడుతున్నటువంటి ఈ యొక్క నగరకళలో మరి ప్రధాన సమస్య ఉంది మీ యొక్క వార్డులో? మా వార్డులో కాలువలు తీయరు సరిగా. ఇప్పుడు ఈ రహమాన్ నగరు వీటికాలకి మధ్యలో ఒక కాలువ ఉందండి. కాలువ కిందికేమో 10 ఫీట్ల కిందికి ఉంది. ఇల్లు ఏమో 10 ఫీట్ల ఎత్తు బునాలు కట్టుకుని హైట్ ఉన్నది. అయితే గత 2-3 సంవత్సరాల నుంచి కాలువ తీసి ఆ కాలువ మట్టి 10 ఫీట్ల హైట్లో ఉన్నది. కానీ ఆ 10 ఫీట్ల హైట్లో ఆ మట్టి అలాగే ఉన్నది. ఆ కాలువను తీయలేదు. మేము నిన్న మొన్న కూడా పోయి చూసాం. సార్, అది 10 ఫీట్ల ఎత్తున్నది, కాలువ తీస్తున్నారు, ఆ మట్టి మొత్తం అక్కడే పోస్తున్నారు, దానికి ఏం లేదు. చాలా ఎస్సీ కాలనీలో కొన్ని ప్రజలలో ఎక్కడి చెత్త అక్కడే ఉంటుంది, చెత్త పరిష్కారం లేదు, లైట్లు లేవు, వాటర్ లేదు, చాలా సమస్యలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఇక్కడ మహిళల వలన ఊరు బయట నుంచి వస్తే బహిర్భూమికి వెళ్ళాలంటే సెంటర్లో ఒక చిన్నది, ఒక 2-3 సరిపోయే లాట్రిన్ ఉన్నది. ఇంత పెద్ద హైవేలో మహిళలు 1-2 పోవాలంటే చాలా క్రిటికల్ పరిస్థితి ఉన్నది. అది కూడా మహిళలకు చాలా ఇబ్బందిగా ఉన్నది. అయితే నెగ్రేకల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ప్రతి దానిని కూడా నేను ముందుండి సమస్యను త్రాగునీరు అయితే అస్సలే లేదు, సాగర్ నీళ్ళు మాత్రం అస్సలే లేవు. ఏదో కొంతమంది బలిచిన వాళ్ళకు, ఆర్థికంగా ఉన్న వాళ్ళకు కొద్ది గొప్ప ఖర్చు పెడితే నడుస్తున్నాయి, కానీ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. ఈ గవర్నమెంట్ని డిజాల్వ్ చేసి మేము బీజేపీకి అధికారంలోకి వస్తాం. మా చైర్మన్ కూడా మేము కైవసం చేసుకుంటాం. బీజేపీ 14 వార్డుల్లో గెలుస్తుంది, గెలిపించుకుంటాం. చైర్మన్ సీట్ కూడా బీజేపీకి వస్తుంది. మా మేడం పాల్వాయి రజన్ కుమార్ గారు అహర్నిశలు కష్టపడి చాలా కష్టపడుతున్నారు. రాబోయే ఎమ్మెల్యే కూడా ఆమె అయ్యే అవకాశం ఉన్నది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా బీజేపీ ఇంత ఉన్నదా అంటే పోటీ చేసిన 20 వార్డులలో వాళ్ళకు వీళ్ళకు బెదిరించి ఇబ్బంది పెట్టి డబ్బులు చూపించి ఇంటికి వచ్చి వ్యాపారం చేసి చాలా ఇబ్బంది పెట్టారు. అయినా కూడా కొంతమంది వాళ్ళకు భయపడి పక్కకు తప్పుకున్నారు. ఇంకొక సుమారుగా 16 మంది ఉన్నాము. ఖచ్చితంగా అన్ని గెలుస్తాం, నిలబడతాం. చైర్మన్ పదవి బీజేపీకి వస్తుంది. పాల్వాయి అక్క గారి నాయకత్వం వర్ధిల్లాలే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలే.
భారతీయ జనతా పార్టీ జిందాబాద్. 14వ వార్డు నుంచి పోటీ చేసినటువంటి బీజేపీ పార్టీ కౌన్సిలర్గా మరి బ్రహ్మదేవర రవిశంకర్ గారు మరి చెప్పిన విషయాలు ఏంటంటే భారతీయ జనతా పార్టీ నుంచి నేను పోటీ చేస్తున్నాను, వివిధ సమస్యలపైన నాకు పూర్తి అవగాహన ఉంది, మరి కౌన్సిలర్గా పొన్నికయ్యి మేము చైర్మన్గా కూడా అయ్యే అవకాశం ఉంది కనుక ప్రజలు మమ్మల్ని బ్రహ్మరత్నం పడతారని తెలియజేశారు. చూస్తున్న విధి నుంచి కెమెరామెన్ మహేష్తో మీ సురేష్ దండు నగరికల్.